ఉగ్రసేనుడి కోపం. ఉగ్రసేన మహారాజుకు కోపం చాలా ఎక్కువ. అతను యువరాజుగా ఉన్నంత కాలము ఇబ్బంది లేకపోయింది. కానీ రాజైన క్షణం నుంచి అది చాలా అనర్థాలకు దారి తీయసాగింది. తన కోపాన్ని అదుపులో ఉంచుకోవటానికి ఉగ్రసేనుడు శతవిధాలా ప్రయత్నించాడు. అయినా కోపం వచ్చేసరికి అతనికి ఒళ్ళు తెలియక చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. అయితే కోపం తగ్గాక అతనంత మంచివాడు లేడు. ఒక పర్యాయం అతను ఒక భటుడి మీద కోపం వచ్చి అప్పటికప్పుడు 25 కొరడా దెబ్బల శిక్ష విధించి అమలు జరిపించాడు. వాడు దెబ్బలు తిని సొమ్మసిల్లి పడిపోయాక రాజుకు కోపం తగ్గి భటుడికి వైద్యం చేయించి రాణి వద్దకు పోయి పశ్చాత్తాపం ప్రకటించాడు. మీకు ఇంత కోపం ఉండడం దేశానికి ప్రమాదం అన్నది రాణి. నేనేం చేయను, కోపాన్ని అణుచుకోవాలనే ప్రయత్నిస్తున్నాను అన్నాడు ఉగ్రసేనుడు. నేనొక ఉపాయం చెప్తాను. ఈసారి నుంచి కోపం వచ్చినప్పుడు మరొకరికి మీరు ఏ శిక్ష విధిస్తారో అదే శిక్ష మీరు అనుభవించండి అన్నది రాణి. వారం రోజులైనా తిరగకముందే ఉగ్రసేనుడు కోపావేశంలో మరొక భటుడికి 25 కొరడా దెబ్బల శిక్ష విధించాడు. శిక్ష అమలు జరిగాక అతని కోపం తగ్గిపోయింది. అప్పుడు రాణి మాటలు గుర్తుకు రాగా, చిన్న తప్పుకు 25 కొరడా దెబ్బల శిక్ష విధించడం నేరం. ఈ తప్పు చేసినందుకు నేను ఇదే శిక్ష అనుభవిస్తాను అన్నాడు. అయితే అక్కడ ఉన్న భటులలో ఎవడూ రాజును కొరడాతో కొట్టడానికి ముందుకు రాలేదు. రాజు శాసించి కూడా లాభం లేకపోయింది. ఉగ్రసేనుడు రాణి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పాడు. రాణి నవ్వి, భటుడు చిన్న తప్పు చేసినందుకే 25 కొరడా దెబ్బలు కొట్టించారు. రాజుగారి శాసనాన్ని పాలించకపోవటం పెద్ద నేరం కదా. అయినా అంత నేరం చేసిన భటుల మీద మీకు కోపం లేదు అంటే శిక్ష అనుభవించాలన్న కోరిక మీకు లేదన్నమాట అన్నది. ఈ మాటకు ఉగ్రసేనుడి అహంకారం దెబ్బతిన్నది. నన్ను కొట్టలేదన్న నేరానికి నా భటులను నేను ఎలా శిక్షించగలను? చేతనైతే ఈ శిక్షను నువ్వే అమలు జరుపు అన్నాడతను. రాణి వెంటనే ఒక భటుడిని పిలిపించి, నేను చెప్పినది చేస్తావా లేక తక్షణం చస్తావా అని అడిగింది. భటుడు వణికిపోతూ రాణి చెప్పిన పని చేస్తానన్నాడు. రాణి వాడి చేతికి కొరడా ఇచ్చి రాజును కొట్టమన్నది. వాడు అందుకు సిద్ధపడ్డాడు. మొదటి కొరడా దెబ్బ తినగానే రాజుకు చుర్రుమన్నది. రెండో దెబ్బ పడేలోగా అతను తిరగబడి భటుడి చేతి నుంచి కొరడా లాగేసుకొని వాణ్ణి 10 దెబ్బలు కొట్టాడు. రాణి ఏదో అనబోతే అతను వినిపించుకోకుండా అక్కడి నుంచి చరచరా మంత్రి వద్దకు వెళ్ళి, మంత్రి, రాణి రాజద్రోహం తలపెట్టింది. ఆమెకు బహిష్కరణ శిక్ష విధించండి. దాన్ని వెంటనే అమలు జరపకపోతే మీరు కూడా రాజద్రోహిగా పరిగణించబడతారు అన్నాడు. గత్యంతరం లేక మంత్రి రాణిని సమీపారణ్యంలో దిగవిడిచాడు. తర్వాత రాజు కోపం తగ్గి పశ్చాత్తాపం కలిగి రాణిని తిరిగి అంతఃపురానికి తెప్పించుకున్నాడు. దాంతోపాటు రాణికి ఎంతగానో క్షమాపణలు చెప్పుకున్నాడు. ప్రభువులు మన్నిస్తే ఇంకో ఉపాయం చెప్తాను. మీరు కోపాద్రేకంలో చేసే శిక్ష వెంటనే అమలుపరచకుండా శాసించండి. ఈ లోపల మీకు కోపం తగ్గుతుంది. కోపం తగ్గినాక మీ అంత మంచివారు ఉండరు కదా అన్నది రాణి. రాజు తన కింది ఉద్యోగులకు అలాగే చెప్పారు. అయితే ఈ ఉపాయం కూడా ఫలించలేదు. తాను వేసిన శిక్ష వెంటనే అమలు జరపనందుకు రాజుకు ఆ వ్యక్తుల మీద కూడా కోపం వచ్చేది. అంతేకాదు, శిక్ష అమలు జరిపేదాకా అతని కోపం అలా అలా పెరిగిపోయేది. తన కోపం గురించి ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకోవాలనిపించి ఉగ్రసేనుడు మారువేషంలో దేశమంతా తిరిగాడు. ఒకచోట అతనికి తనకన్నా కూడా కోపిష్టివాడు తగిలాడు. వాడు పని పెట్టుకొని ఉగ్రసేనుడితో కిలిగజ్జా పెట్టుకొని పెద్ద గొడవ చేశాడు. చుట్టుపక్కల వాళ్ళు ఉగ్రసేనుడిని శాంతపరచడానికి ప్రయత్నిస్తూ, ఊరుకోండి బాబు, వాడు అసలే కోపిష్టి వెధవ, కోపం వస్తే మహారాజును కూడా లెక్క చేయడు అన్నాడు. ఎందుకు లెక్క చేయడు? నేనే మహారాజును. వీడు ఇప్పుడు నా కాళ్ళు పట్టుకోకపోతే 50 కొరడా దెబ్బలు కొట్టిస్తాను అన్నాడు ఉగ్రసేనుడు తన మారువేషం తొలగిస్తూ. అతను మహారాజు అని తెలిసి కూడా ఆ ముక్కోపి తన ధోరణి మానక, రాజైతే నాకు లెక్కేమిటి, తప్పంతా ఆయనదే, ఆయనే నా కాళ్ళు పట్టుకోవాలి అన్నాడు. ఉగ్రసేనుడికి కోపం పెరిగిపోయింది. అందుచేత త్వరలోనే ముక్కోపి వాడు కొరడా దెబ్బల శిక్ష అనుభవించడం జరిగింది. వాడు దెబ్బలు తింటూ కూడా రాజును తిడుతూనే ఉన్నాడు. అలాంటి మూర్ఖుడికి అంత కఠిన శిక్ష విధించినందుకు రాజును చాలామంది మనసులో తిట్టుకున్నారు. కోపం తగ్గిన తర్వాత కూడా
రాజు ఈ విషయాన్ని రాణికి చెబుతూ, నా ప్రజల్లో నన్ను మించిన కోపిష్టి వాళ్ళున్నారు. చావు దెబ్బలు తింటూ కూడా కోపాన్ని విడిచిపెట్టలేని వాళ్ళు ఉన్నప్పుడు నా కోపం గురించి నేను బాధపడనక్కర్లేదు అన్నాడు. రాణి ఒప్పుకోలేదు. సామాన్యుడి కోపం వాడికే నష్టం కలిగిస్తుంది. రాజు కోపం రాజు కన్నా ప్రజలకే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఇంత కోపం ఉన్న మీకు రాజ్యార్హత లేదు. మీరు రాజక్షేమాన్ని ప్రజాక్షేమాన్ని కోరేవారైతే రాజపాలన నాకు అప్పగించి మీరు సామాన్యుడిగా ఉండిపోండి అన్నది. ఏ కలన ఉన్నాడో ఏమో రాజు దీనికి ఒప్పుకున్నాడు. అధికారం రాణి చేతికి ఇచ్చిన కొంతకాలానికి రాజు కోపం చాలా వరకు తగ్గిపోయింది. అధికారం లేకపోతే తన కోపం అదుపులో ఉంటుందని రాజుకు త్వరలోనే అర్థమైంది. ఎందుకంటే అది వరకు అతని కోపానికి దోహదం చేసినది అతనికి గల దండించే హక్కు. తేడా. ఒక గ్రామంలో సుబ్బారాయుడు అనే ఆస్తిపరుడు ఉండేవాడు. ఎవరి కష్టసుఖాలతోనూ ఆయనకు నిమిత్తం లేదు. తనకేదన్నా కలిసి వచ్చేటట్టుంటేనే ఏ విషయంలోనైనా జోక్యం కలిగించుకునేవాడు. ఆ ఊళ్ళోనే రాముడు అనే పేదవాడు ఉండేవాడు. వాడు అందరికీ తల్లో నాలికలా ఉండి ఎన్నో విధాల సహాయపడుతూ ఉండేవాడు. అందుకు వాడు ప్రతిఫలం కూడా ఆశించేవాడు కాదు. కానీ గ్రామస్తులు వాణ్ణి కనిపెట్టుకొని ఉండి అవసరం వచ్చినప్పుడు ఆదుకునేవారు. ఒకసారి రాముడు ఏదో పని మీద దూర గ్రామం వెళ్ళి చాలా రోజుల పాటు తిరిగి రాలేదు. వాడు లేకపోయేసరికి చాలామందికి చెయ్యి విరిగినట్టయింది. రాముడు ఎప్పుడు తిరిగి వస్తాడో, వాడు ఇంకా ఎందుకు తిరిగి రాలేదబ్బా అంటూ జనం అనుకోవటం సుబ్బారాయుడు విని ఆశ్చర్యపోయాడు. సుబ్బారాయుడి భార్యే రాముడు ఇంకా రాలేదేమిటి అని చాలాసార్లు అనుకున్నది. కానీ విలువ చేయని రాముణ్ణి గురించి గ్రామస్తులు ఎంతగా అనుకుంటుంటే తన వంటి సంపన్నుని గురించి ఎంతగా అనుకుంటారో కదా అని సుబ్బారాయుడు పొరుగురు వెళ్ళి 2 వారాలుండి తిరిగి వచ్చాడు. ఊళ్ళోకి ప్రవేశిస్తుండగానే రంగన్న అనే రైతు ఎదురుపడ్డాడు. ఏం రంగన్న, ఏమిటి విశేషాలు అన్నాడు సుబ్బారాయుడు. ఏమున్నాయండి, నిన్ననే రాముడు తిరిగొచ్చాడు, మీకు మాత్రం తెలీదా అన్నాడు రంగన్న. నేను 2 వారాలుగా ఊళ్ళో లేనులే అన్నాడు సుబ్బారాయుడు. అలాగా, ఎవరు మాట మాత్రం చెప్పలేదే అన్నాడు రంగన్న.